వేదాంతదేశిక యతీంద్ర కటాక్షలబ్ధత్రయ్యంతసారమణపద్యగుణం బుధాగ్ర్యం నారాయణాధ్య యతిధుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరం ఆశ్రయామః. அடுத்ததாக மதுசூதன் மதுபாபு பட்டாச்சாரிய சுவாமி. இப்பொழுது அவர் என்ன சொல்கிறார்? வைகானச பௌரோஹித்யம். வைகானச பௌரோஹித்யம் பற்றி இப்பொழுது அவர் வேதிக் யூனிவர்சிட்டியில் அவர் மதுபாபு பட்டாச்சாரிய శ్రీగురుభ్యో నమః. వందే శ్రీనయనోత్పలస్య శిశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చితపాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం వాసిష్టైః సనకాదిభిర్మునిగణైః సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్థదాయ నమః. శ్రీవేంకటేశం గురుం येन वेदार्थविज्ञेन लोकानुग्रहकाम्यया प्रणीतं सूत्रमौखेयं तस्मै श्रीविखनसे नमः. प्रथमंगा शेषाचल वृषभाचल गरुडाचल సింహాచల నారాయణాచల అంజనాచల వెంకటాచల సప్తచలాధీశ్వరుడైనటువంటి ఆ స్వామివారికి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలానే అహోబల స్వామీజీ వారి దివ్య పాదపద్మ చరణారవిందములకు నమస్కరిస్తూ దేహోత్పత్తి ప్రకారము అనేటువంటి అంశాన్ని నేను స్వీకరించి చెప్తూ ఉన్నాము. మన భారతదేశం ధార్మికమైనటువంటి కర్మలకు మూలమైనటువంటిది. అటువంటి కర్మలన్నిటికీ కూడా వేదములే మూలములుగా మనకు తెలుస్తూ ఉన్నది. అటువంటి వేదమూలమైనటువంటి కర్మలను మానవుడు ఆచరిస్తూ ఇహలోకమున సుఖాన్ని శాంతిని పొందుతూ తదుపరి మోక్షాన్ని కూడా పొందేటువంటి కర్మలు వేదోక్తంగా మనకు తెలుస్తూ ఉన్నాయి. అటువంటి వేదాన్ని అర్థం చేసుకోవడానికి శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తదా కల్పస్య షడంగాని వేదస్యాహుర్ మనీషిణ అన్నట్లుగా మరి 6 అంగములు కూడా ఎంతో దోహదపడుతూ ఉన్నాయి. అటువంటి షడంగములలో హస్తో కల్పోదపఠ్యత అన్నట్లుగా కల్పసూత్రము మిక్కిలి ప్రధానమైనటువంటిదిగా మనకి కర్మానుష్ఠాన విధానానికి తెలుస్తూ ఉన్నది. మరి కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి కల్పసూత్రములలో శ్రీవైఖానస కల్పసూత్రం 32 ప్రశ్నాత్మకో అయం కల్పసూత్ర అన్నట్లుగా 32 ప్రశ్నలతో శ్రౌత స్మార్త ధర్మ ప్రవర శుల్భ సూత్రములతోటి ఈ యొక్క వైఖానస కల్పసూత్రం విరాజిల్లుతూ ఉన్నది. అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం అస్తోమనవద్యంచ సూత్రం సూత్ర విదో విదుహు అని చెప్పినట్లుగా మరి ఈ వైఖానస కల్పసూత్రము ప్రతి ఒక్క చిన్న సూత్రం ద్వారానే ఎంతో విస్తారమైనటువంటి విశేషమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి విశేషమైన ఫలితాలను కలుగజేసేటువంటి కర్మలను చెప్తూ ఉన్నటువంటిది. అటువంటి వైఖానస గృహ్య సూత్రంలో 4వ ప్రశ్నలో అధాగ్ను నిత్యహోమాంతే విష్ణో నిత్యార్చ సర్వదేవార్చ భవతి అగ్నిర్వై దేవానామవమః విష్ణుః పరమః తదంతరేణ సర్వా అన్యా దేవతా ఇది బ్రాహ్మణం తస్మాత్ గృహే పరమం విష్ణుం ప్రతిష్టాప్య సాయం ప్రాతర్హోమాంతే అర్చయతి యజ్ఞేషు విహీనం తత్సంపూర్ణం భవతి ఇది శృతి. విజాతిరతం ధృతో నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతి ఇది విజ్ఞాయతే అని సూత్రంలో విఖనస మహర్షి వారు విష్ణువుని సాకార రూపంగా ప్రతిష్ఠించి అర్చించేటువంటి విధానాన్ని సూత్రప్రాయంగా విఖనో మహర్షి వారు తెలిపి ఉన్నారు. ఇదియే భృగ్వాది మహర్షులకు విగ్రహారాధన సిద్ధాంతానికి మూలమై ఆలవాలమై ఒప్పుతూ ఉన్నటువంటిది. ఈ విధంగా సమస్త వైఖానస వాంగ్మయానికి వైఖానస ఆగమ వాంగ్మయ ఆవిర్భావానికి ఈ కల్పసూత్రంలో 4వ ప్రశ్నలు చెప్పినటువంటి వాక్యాలే భూమిక తోచుతూ ఉన్నదన్నమాట. అటువంటి విఖనస మహర్షి శిష్యులైనటువంటి భృగుమరీచ కశ్యపులు దీన్ని ఆశ్రయించే దైవిక భాగములన్నింటినీ కూడా బోధించేటువంటి ఆగమ గ్రంథ రచనకు ఉపక్రమించారు వారందరూ కూడా. అటువంటి మరీచ మహర్షి జయానందంచ విజ్ఞానం విజితం విమలం కల్పం విజయం తథా విజితం విమలం కల్పం మరీచ సంహితాష్టకమని
8 గ్రంథములు రచించినట్టుగా మనకు ఆనంద సంహిత వాక్యంలో తెలియబడుతూ ఉన్నటువంటిది. అటువంటి మరీచి మహర్షి విమానార్చనా కల్పంలో 82వ పట్లంలో జ్ఞాన భాగాన్ని అంటే చరితం భగవత విఖనస విస్తరేణ ప్రణీతం సూత్రంలో విఖనస మహర్షి చరితక్రియా జ్ఞాన యోగంలో అనేటువంటి 4 వీటిల్లో చరితాన్ని విఖనస మహర్షి సూత్రంలో ప్రతిపాదించగా, అలానే క్రియాజ్ఞాన యోగ మార్గంలో మరీచి మహర్షి ప్రతిపాదించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. దానిలో 82వ పట్లంలో జ్ఞానోపదేశ పట్లమునందు ఆత్మ ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ పృథివ్యా ఓషధి అన్నాద్భూత నిజాయంతే అని ఏదైతే శృతి చెప్తూ ఉన్నదో దాన్ని అనుసరిస్తూ మరీచి మహర్షి వారి దేహోత్పత్తి ప్రకారాన్ని ఇక్కడ జ్ఞానోపదేశ పట్లంలో చెప్పడం జరిగింది. ఓషధీభ్యో అన్నోపజాయతే తదన్నం త్రివిధం భవతి ఏకం మూత్రం ఏకం పురీషం ఏకం పురుషానాం శుక్లం స్త్రీణాం శోణితం శుక్లశోణితయోః క్షీరే సర్పిరివ సర్వవ్యాపిని మాయాసిద్ధిర్భవతి పురుషబీజమూలసంచితం శుక్లం స్త్రీకుచమూలసంచితం శోణితం సంయోగకాలే దైవయోగేన వాయునా గర్భాలయం ప్రవిశతి అని చెప్పి ఓషధుల నుండి అన్నము ఉద్భవిస్తుందని, అది 3 విధములుగా రూపాంతరం చెందుతుందని మనకు తెలుస్తూ ఉన్నది. అది ఒకటి మూత్రముగాను, మరొకటి పురీషముగాను, అలానే పురుషుల యందు శుక్లముగాను, స్త్రీల యందు శోణితముగాను అది వ్యాపించి ఉన్నది అని చెప్పి తెలియబడుతూ ఉన్నది. ఈ యొక్క శుక్ల శోణిత సంయోగం వలన పాలలో ఉన్నటువంటి నెయ్యి వలె అంతటా వ్యాపించి ఉండే అతీతమైనటువంటి ఒక మాయాశక్తి అనేటువంటిది ఉన్నదని, అది స్త్రీ పురుష సంయోగ కాలమున దైవయోగము చేత గర్భాశయంలో చేరుతుందని చెప్పేసి తెలియబడుతూ ఉన్నది. మరి ఇక్కడ గర్భాశయంలో చేరినటువంటి అది ఏమవుతుంది అంటే దైవయోగేనా, కేవలం వీరిద్దరూ కలవటం వలనే కాదు, ఖచ్చితంగా దైవయోగం అనేటువంటిది సుస్పష్టంగా ఉంటేనే, ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే తదుపరి సంస్కార క్రియ అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. మరి అక్కడ ఈ 2 కలిసినటువంటి తర్వాత ఏం జరుగుతుంది అంటే తత్ర ఏకరాత్రోషితం కలిలం ద్విరాత్రోషితం బుద్బుదం త్రిరాత్రోషితం మాంసం చతురాత్రోషితం పేసలం పంచరాత్రోషితం ఘనం షడ్రాత్రోషితం వ్యూహం సప్తరాత్రోషితం బంధం అష్టరాత్రోషితం పయసం అర్ధమాసే పిండాకృతి మాసే శరీరాకృతి మాసద్వయే శిరోబాహుప్రదేశాః త్రిమాసే జఠరకటిదేశాః చతుర్థే మాసే పాణిపాదద్వయం పంచమే మాసే రోమకూపాని షష్ఠే మాసే అస్థిసంఘాతః సప్తమే మాసే జీవప్రకాశः అష్టమే మాసే దేహः నవమే మాసే ప్రచరణం కరోతి అని చెప్పడం జరుగుతుంది మరీచి వాక్యం ద్వారా. అంటే మొదటి రోజు ఈ 2 కూడా కలిలం గాను, కలిలం అంటే ఒక ఈ 2 కలిసినటువంటి భూమి అంటే ఆ విధమైనటువంటివి ఆ 2 కూడా ఉంటాయి. కలిలావస్థ కలిలావస్థలో అంటే కలితే మధ్యరాత్రి మధ్యావస్థలో కలిలావస్థ అది చెప్పలేనటువంటి ఒక పేరు అనేది తెలుగులో. అలా 2వ రోజు బుద్బుదం అంటే నీటి బుడగలాగాను, అలానే 3వ రోజు ఒక మాంసం అంటే 2 కలవడం వలన ఒక మాంసం లాగా ఏర్పడుతుంది. 4వ రోజు పేసలం గాను, 5వ రోజు ఘనం అంటే కొంచెం గట్టిపడి ఆ 2 కూడా జరుగుతాయని చెప్పేసి, అలానే 6వ రోజు ఒక వ్యూహంగాను, 7వ రోజు ఒక బంధంగా ఏర్పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. అలానే 8వ రోజు రాత్రి పయసంగాను, 15 రోజులకు అది పిండాకృతిగా మారుతుంది అని, మాసమునకు శరీరాకృతిగాను, అలానే 2వ మాసంలో శిరస్సు బాహు ప్రదేశములు, 3వ మాసమునందు జఠర కటి ప్రదేశములు, 4వ మాసమునందు ఈ యొక్క కాళ్ళు చేతులు కూడా ఏర్పడతాయని, 5వ మాసమునందు వెంట్రుకలు, 6వ మాసమునందు ఎముకలు అస్థి, 7వ మాసమునందు జీవప్రకాశము, 8వ మాసమునందు దేహము, 9వ మాసమునందు కదలిక ఏర్పడుతుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. మరి ఇదే విధముగా శుశ్రూత శారీర స్థానం 3వ అధ్యాయంలో కూడా అధర్వేదోపవేదమైనటువంటి ఆయుర్వేద సంబంధమైన శుశ్రూత సంహిత యందు గర్భస్వరూపాన్ని కూడా ఒకసారి పరిశీలించినట్లయితే తత్ర ప్రథమే మాసి కలడం జాయతే ద్వితీయ శీతోష్మానలైరభిప్రపచ్యమానానాం మహాభూతానాం సంఘాతో ఘనః సంజాయతే
ఇది పిండ పుమాన్ స్త్రీ చేత్ పేషీ నపుంసకం చేదర్బుదమితి. తృతీయే హస్తపాద శిరసాం పంచపిండికా నిర్వర్తంతే అంగప్రత్యంగ విభాగశ్చ సూక్ష్మో భవతి. చతుర్థే సర్వాంగ ప్రత్యంగ విభాగః ప్రవ్యక్తతరో భవతి. గర్భహృదయ ప్రవ్యక్త భావాత్ చేతనా ధాతురూప అభివ్యక్తో భవతి. కస్మాత్ తత్స్థానత్వాత్. తస్మాత్ గర్భే చతుర్థే మాస్యభిప్రాయమింద్రియార్థేషు కరోతి. ద్వితీయాయాం చ నారీ దౌహృదినీమాచక్షతే. దౌహృదవిందమా విమానానాత్ కుబ్జం కుణిం ఖంజం జడం వామనం వికృతాక్షం అనక్షం వా నారీసుతం జనయతి. తస్మాత్ సా యద్యది చేత్ తత్తస్యైరాపయేత్. లబ్ధదౌహృదా హి వీర్యవంతం చిరాయుషం చ పుత్రం జనయతి అని సుశ్రుత శారీర స్థానంలో మనకు తెలియబడుతూ ఉన్నది. గర్భమును ధరించినటువంటి ప్రథమ మాసమునందు ఈ యొక్క శుక్రశోణితములు గర్భాశయమునందు కరళావస్థను చెంది ఉండును. అలానే ద్వితీయ మాసమునందు కప పిత్త వాతము వలన పరిపాకమును చెందిన పంచమహాభూతాత్మకమైనటువంటి శుక్రశోణిత సముదాయము గర్భాశయమునందు స్వల్పముగా ఘనీభావమును చెంది ఉండునని సుశ్రుతులు కూడా చెప్పి ఉండడం జరిగింది. అలానే గర్భము స్పర్శములు పిండాకారముగా ఉండిన పురుష గర్భమని, వేశ్యాకారముగా స్త్రీ గర్భమని, అర్బుదాకారముగా ఉండిన నపుంసక గర్భమని కూడా వారు చెప్పి ఉన్నారు. అలానే భోజుడు కూడా చతురస్రాభవేత్ పేషీ వృత్త పిండో ఘనస్మృత శాల్మలీ ముకులాకారమర్బుదం సంప్రచక్షతే అని. పేషీ అనునది చచ్చౌకముగా ఇటుకరాయి వలె ఉండునని, పిండమనున్నది గుండ్రముగా కఠినముగా ఉండునని, అర్బుదమనున్నది బూరుగు మొగ్గ వలె అంటే గుండ్రమైన ఫలము యొక్క అర్ధభాగం వలె ఉండునని భోజుడు కూడా చెప్పినట్లుగా మనకు బృహన్నిఘంటు రత్నాకరంలో కూడా చెప్పి ఉన్నారు. అలానే తృతీయ మాసమునందు గర్భమునకు పాదములు హస్తములు శిరస్సు అనేటువంటివి పుడతాయని, 5 పిండములు ఆయా స్థానముల యందు జనించుచున్నవని, మరియు ఆ మాసమునందే హస్తములు పాదములు శిరస్సు మొదలగు అంగములు, చెంపలు ముక్కు పెదవులు నేత్రములు చెవులు వేళ్ళు మొదలైనటువంటి ప్రత్యంగములు సూక్ష్మముగాను జనించుచున్నవని కూడా తెలియబడుచు ఉన్నది. చతుర్థ మాసమునందు సర్వాంగ ప్రత్యంగముల యొక్క విభాగము స్పష్టముగా ఏర్పడుచున్నాయి. అలానే ఆ మాసమునందే గర్భమునకు ఏర్పడినటువంటి హృదయము ఆత్మకు స్థానమొకటి వలన దాని యందు ఆత్మ యొక్క సంబంధము కూడా కలుగుతున్నదని చెప్పి తెలియబడుతూ ఉంది. కావున చతుర్థ మాసమునందు గర్భము శబ్ద స్పర్శ రూప రసగంధ స్వరూపమైనటువంటి ఇంద్రియార్థములు కూడా కోరుతూ ఉంటుందని సుశ్రుతులు చెప్తూ ఉన్నారు. గర్భిణికి శిశుహృదయ సంబంధము కూడా కలిగి ఉండటం వలన ఆమెను దౌహృదిని అనేటువంటి పేరు కూడా ఉంది అని చెప్పేసి అప్పుడు ఏర్పడుతుందని సుశ్రుత మహర్షి చెప్తూ ఉన్నారు. గర్భిణి కోరినటువంటి ఆ యొక్క పదార్థముల సంగుంటే ఆవిడ కోరినటువంటి పదార్థములు కనుక ఇవ్వకపోయినట్లయితే లోపల ఉన్నటువంటి ఆ గర్భిణిలో ఉన్నటువంటి శిశువుకు గూని ఊచి చేతులు కుంటితనము జడత్వము పొట్టితనము వికారమైనటువంటి దృష్టి లేక గుడ్డితనముతోటి ఆ శిశువును ప్రసవించును అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కావున ఆ గర్భిణి స్త్రీ కోరిన పదార్థములు అసంగవలేనని చెప్పి మనకు తెలియబడుతూ ఉన్నది. ఇక మరీచి మహర్షికి వచ్చిన వాక్యానికి వచ్చినట్టు తతూర్ధ్వం జాయతే స్నాయు మజ్జాస్తి రేతోమయాని త్వగ్రక్తమాంసాని శోణితమయాని తదేవ షట్కోశ వికృత త్వగ్రుధిర్మాంసమేదో అస్తు మజ్జా శుక్లమితి క్రమేణ ఏకాంశీభూత సప్తధాతుమయం గాత్రం భవతి. శుక్లాదికే పురుష శోణితాదికే స్త్రీ ద్వయోస్తుల్యే నపుంసకం భవతి. పుంసస్త్రియో వా పరస్పర భావేన తయోరేకో గర్భస్య వర్ణ ఇది విజ్ఞాయతే అని మరీచి మహర్షి యొక్క ఉద్భవం గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా గర్భంలో తయారు కాబోయేటువంటి శిశువుపై వాళ్ళ యొక్క వస్త్రధారణ లేకపోతే ప్రేరణ జీవన విధానం అన్నీ కూడా ఈ సంస్కారముల ద్వారా ఆ శిశువుకి ఏర్పడి ఉన్నతమైనటువంటి స్థితికి ఆ శిశువు ఏర్పడాలి అని చెప్పేసేసి ఈ యొక్క సంస్కారములు కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. మరి మనం చూస్తూనే ఉన్నాం ఆ దేవహృదినికి ఏ విధమైనటువంటి సంస్కారములు చేస్తే లోపల ఏ విధమైనటువంటి శిశువు పుడతాడనేటువంటి భారత భాగవతాది గ్రంథాల్లో కూడా ప్రహ్లాదుడు అభిమన్యుడు ఉన్నటువంటి మొదలగు వారి వృత్తాంతములు కూడా మనకు తెలియబడుతూ ఉన్నది. ఆ విధంగా ఆవిడకి చేసినటువంటి సంస్కారములు రైతు ఏ విధంగా ముందుగా భూమి నుండి రాయి మొక్కలు తొలగించి చెదును చేసి పొదును చూసి విత్తనములు శుద్ధి చేసి బీజావాపన చేయడం ఆ విధంగా సంస్కారం చేయడం ద్వారా ఉన్నతమైనటువంటి శిశువు అనేటువంటి వస్తారు. కాబట్టి ఈ విధంగా మహర్షుల యొక్క దృష్టి భావి
విజ్ఞాన శాస్త్రవేత్తలకు బీజమై ఉపదేశించబడిన నిస్సంశయంగా తెలుసుకొని ఈ మంత్రమలని నిక్షిప్తం చేసినటువంటి మంత్రమలని వారికి వినిపించడం ద్వారా శిశువు ఉన్నతమైనటువంటి స్థితిలో కలుగుతాడని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం చేస్తాను. విషేకర ఉత్సంగమన గర్భాధాన పుంసవన సీమ చెప్పలేదని చెప్పిన చెప్పలేదని చెప్పిన అంతే రావాలి. తదనంతరం ரொம்ப ஆச்சரியமாக சொன்னார் மதுபாபு பட்டாச்சார். அவர் சொன்ன பிரக்கிரியை தேகோத்பத்தி விசாரம்னு இருக்குது. தேகோத்பத்தி விசாரம் மரீச்சி மகரிஷி பண்ணியிருக்கார். அதில் என்ன ஒரு விசேஷம்னா, அவர் சொன்ன மாதிரி இந்த சோனிதம் ரத்தம்லாம் எப்போ உற்பத்தி ஆகிறதுன்னு சொல்லிட்டார். அழகாக சொன்னார். அந்த கர்ப்பத்துக்கு உள்ளுக்குள்ளே போய் இவன் ரேத்தஸ் ரவுண்டாக படிஞ்சால் ஸ்திரீ புமான் உற்பத்தி ஆகலாம். இப்படி ரெக்டாங்கிளாக நேராக இப்படி வந்ததுன்னாக்க புமான் உற்பத்தி ஆகும்னு சொல்லியிருக்கார். எங்கள் சாஸ்திரத்தில் சொல்லியிருக்கார். நீங்கள் ரொம்ப அழகாக சொல்லியிருக்கார். இது யாரும் படிக்க மாட்டேங்கிறா, சொல்ல மாட்டேங்கிறார். இவர் அடே எப்படி புமான் எப்படி உற்பத்தி ஆகிறாங்கிறத சொல்கிறாரோ, இப்படி போய் அந்த ரேத்தஸ் அந்த கர்ப்பத்து உள்ளே போய் நீளவட்டமாக போய் இருந்துனாக்க அது புமான் உற்பத்தி ஆகும். ரவுண்டாக எடுத்துனா ஸ்திரீ உற்பத்தி ஆவான்னு சொல்கிறார். அதனால் ரொம்ப அழகாக சொல்லியிருக்கார் சாஸ்திரம். அதையும் சுஸ்ருதர் பண்ண சம்பீதையும் சுஸ்ருதரும் அது கரெக்டாக சொல்லியிருக்கார். அடே சம்சர்க்கத்தினால சுத்தமும் சோழிதம் அந்த ரேதஸ் எப்படி போகிறதுங்கிறதுனாலே அது தெரியாது. அடியே அடே அது மாதிரி. அதனால தேகோத்பத்தி விசாரத்தை ரொம்ப நல்லா சொன்னார். கம்பேர் பண்ணி அது இல்லை அடியன் அந்த விசாரத்தை எடுத்துட்டு இந்த இதில் கிரகியத்தை கம்பேர் பண்ணினார் அவர் அந்த 18 சம்ஸ்காரத்தில் விஷ்ணுபலி சம்ஸ்காரங்கிறது பிராதானியம்னு அழிங்க சாதிச்சாச்சு. அதனால் அந்த விஷ்ணுபலியினால தான் அந்த வைஷ்ணவத்துவம் சித்திக்கிறது. அதனால தான் கர்ப்ப வைஷ்ணவாலாக இருக்கும் அப்படின்னு அழிஷிங்கர் பூர்வாசிரமத்தில் எங்களுக்குலாம் நிறைய சாதிச்சு. அடியே సంస్కారం వల్లదే వైష్ణవనా స్మార్తనా స్మార్తంగదు స్మార్తంగదు சொல்லல வைஷ்ணவனா அல்ல சைவனாங்கிறது அடியே அதாவது ஸ்மார்த்தங்கிறது வேற. ஸ்மார்த்தங்கிறது என்னன்னா சொல்லி அனுகரிக்கிற மாதிரி தான். வைகான ஸ்மிருதி தான், வைகான உத்தரம் ஸ்மிருதி தான். அது இல்லாத எவனொத்தன் ஜன்மாவிலேயே சைவமாக இருக்கானோ அப்படி இல்லாத எவனுக்கு விஷ்ணு பலியானது பண்ணப்படுறதோ அவன் ஜென்மத்தினாலேயே வைஷ்ணவம் அப்படிங்கிறது அவனுக்கு சித்தி அப்படிங்கிறதா வைகானசருடைய அபிப்பிராயம். அதைத்தான் அவர் இந்த விஷ்ணுபலி சம்ஸ்காரத்தை துவாதச நாமாவளியை அர்ச்சிச்சு இந்த துவாதச நாமாவளி எம்மாருடைய துவாதச நாமாவளியினால முழுக்க சம்ஸ்காரம் பண்ணணும். இதுதான் வைஷ்ணவத்துவம் சித்திக்கிறதுக்கு கர்ப்பத்தினாலேயே சித்திக்கிறதுங்கிறது வைகானசர் ஒருத்தர் தான். பரமகிருப. அதனால் இதே மாதிரி சதஸ்லாம் ரொம்ப நல்லா வார்த்தை சொன்னார். அவருக்கு என்னுடைய தன்யவாதங்கள் அழிஷிங்கர் பூர்வமாக தெரிவிச்சிருக்கோம். சாயங்காலத்தில் என்னங்கிறது